హాయ్ ఫ్రెండ్స్, రైతుగా చెప్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కొడుకులు కూడా తల్లిదండ్రులను అడగని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. నువ్వేం చేశావు, నువ్వేమి ఇచ్చావని ఎదురు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే కూడా తల్లిదండ్రులు ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ 18 సంవత్సరాలు కూడా వాళ్ళకి తినడానికి లేకున్నా నీ కొడుకు నింపి నిన్ను పెద్ద చేసినందుకు ఈరోజు ఏమి ఇచ్చావు, ఏం చేసావు అన్నావు చూడు, ఆ క్షణాన్ని వాళ్ళ గుండె ఆగిపోతుంది. అంత ప్రేమగా చూసుకున్న నిన్ను నువ్వు ఈరోజు డబ్బు గురించి, ధనం గురించి నీ తల్లిదండ్రులకు ఏం చేశావని అడిగావు చూడు, ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. ఒకటి గమనించావా, నువ్వు ఏమి ఇచ్చావని నీ తల్లిదండ్రులు అడిగావు కదా, నీ తల్లి నీకు జన్మనిచ్చిందిరా, అది మర్చిపోకు. ఎందుకంటే తన కడుపులో నువ్వు ఉన్నప్పుడు నీకు డెలివరీ కాదు, సిజరింగ్ అన్నప్పుడు కూడా డాక్టర్లు ఒక్క క్షణం ఆగకుండా నా కొడుకుకు కోతైనా పర్వాలేదు కానీ నా బిడ్డ క్షేమంగా రావాలి అన్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి తల్లేరా. ఆ తల్లి నీకు జన్మనిచ్చినందువల్లే ఈరోజు నువ్వు భూమి మీద నివసిస్తున్నావు, అది మర్చిపోకు. ఈరోజు తల్లిదండ్రుల ప్రేమ కంటే డబ్బునే ఆశించి ఏమి ఇచ్చావని తల్లిదండ్రులను అడుగుతున్నావు కదా. ఒకవేళ అప్పట్లోనే తల్లిదండ్రులు పిల్లలు లేని వాళ్ళకి నేను నమ్ముకొని ఆ డబ్బుని పోగు చేసుకోవచ్చు కదా. ఒకటి చెప్పుదునా, తల్లిదండ్రులకు డబ్బు అవసరం లేదు, పిల్లలే ముఖ్యం అనుకున్నారు, పిల్లలే ఆస్తులు అనుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ఏమి ఇచ్చావు, ఏం చేసావని డబ్బుల గురించి ఆశించకుండా తల్లిదండ్రుల ప్రేమను ఆశించండి. ప్రతి ఒక్క కొడుకులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి.